Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com. ఏపీలో అంగన్వాడీల ఆందోళనలపై ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది. 6 నెలల పాటు సమ్మెను నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఎస్మా ప్రయోగించినా సరే వెనక్కి తగ్గేది లేదంటున్నారు అంగన్వాడీలు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తామంటున్నారు. మరోవైపు మున్సిపల్ కార్మికుల ఆందోళన 12వ రోజుకు చేరింది. కార్మిక సంఘాలతో ప్రభుత్వ చర్చలు కొనసాగుతున్నాయి. డిమాండ్లను పరిష్కరించకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామంటున్నారు మున్సిపల్ కార్మికులు. అంగన్వాడీల సమ్మెకు సంబంధించి ప్రభుత్వం ఎస్మా ప్రయోగానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివకుమార్ అందిస్తారు. శివకుమార్, మరి ప్రభుత్వం ఎస్మా ప్రయోగించింది అంగన్వాడీలపై, వాళ్ళ భవిష్యత్ కార్యాచరణ ఏంటి? ప్రభుత్వం అంగన్వాడీల సమ్మె మీద ఎస్మా ప్రయోగించడాన్ని అంగన్వాడీ కార్యకర్తలందరూ కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇన్నాళ్ళ నుంచి గుర్తురాని ప్రభుత్వానికి ఈరోజు మేము గుర్తొచ్చామంటూ కూడా తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతుంది. 26వ రోజు కూడా అంగన్వాడీలు పెద్ద ఎత్తున కూడా వాళ్ళ యొక్క నిరసన కార్యక్రమాలు అనేది తెలియజేస్తున్నారు. మరోవైపు ప్రభుత్వం ప్రజలకు అందాల్సినటువంటి అత్యవసర సేవలు ప్రజలకు అందట్లేదు. మరోవైపు మీరందరూ కూడా విధుల్లోకి రావాలంటూ కూడా నిన్నటికి ఒక డెడ్ లైన్ పెట్టడం జరిగింది. అయినప్పటికీ కూడా వాళ్ళు విధుల్లోకి చేరకపోవడంతో ప్రభుత్వం ఈరోజు కొద్దిసేపటి క్రితమైతే ఒక తాజా ఉత్తర్వులను వెల్లడించడం జరిగింది. ఎస్మా ప్రయోగాన్ని వినియోగిస్తూ వీరందరూ కూడా విధుల్లోకి చేరాలని చెప్పని ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో వీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఈరోజు సమావేశం ఏర్పాటు చేసుకుంటున్నారు. ఈ సమావేశంలో భవిష్యత్తులో ప్రభుత్వంతో మనం ఏ విధంగా పోరాడాలి, ఎలా ముందుకు వెళ్ళాలనే అంశం మీద చర్చించుకొని ఒక భవిష్యత్తు కార్యాచరణ కూడా మేము ప్రకటిస్తామని చెప్పని అంగన్వాడీ వర్కర్స్ అయితే చెప్తూ ఉన్నటువంటి పరిస్థితి. వీరందరికీ కూడా వామపక్షాల నేతలు పలు పార్టీల నుంచి కూడా మద్దతు వస్తున్న నేపథ్యంలో ఈ ఆందోళనను విరమించకుండా తీవ్ర స్థాయిలో తీసుకువెళ్లాలని చెప్పనే ఉద్దేశంలో అంగన్వాడీ వర్కర్స్ అయితే ఉన్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. మరోవైపు మున్సిపల్ వర్కర్లు కూడా గత 12 రోజులుగా తమ న్యాయమైనటువంటి సమస్యలు పరిష్కరించే వరకు కూడా మా యొక్క సమ్మె కొనసాగుతుందంటూ కూడా వాళ్ళు ఆందోళన చేస్తున్న నేపథ్యంలో ఈరోజు ప్రభుత్వం మున్సిపల్ కార్మికులను చర్చలకు పిలిచింది. ఏపీ సెక్రటరియట్లో సజ్జల రామకృష్ణారెడ్డి, ఇటు మంత్రి బొత్స సత్యనారాయణ అధ్యక్షన అయితే ప్రస్తుతం అయితే చర్చలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ కార్మికులు ఏదైతే వాళ్ళ యొక్క డిమాండ్స్ను పరిష్కరించాలని చెప్పని గత కొద్ది రోజులుగా ఆందోళన చేస్తున్నారో వీటన్నిటిని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళటం జరిగింది. అయితే కొద్దిసేపటి క్రితమే మనకు లోపల నుంచి వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారంగా అయితే ప్రస్తుతం వాళ్ళకు వస్తున్నటువంటి మున్సిపాలిటీల్లో పనిచేస్తున్నటువంటి కార్మికులకు వాళ్ళకు వస్తున్నటువంటి జీతానికి, మరోవైపు హెల్త్ అలవెన్స్ ప్రస్తుతం వస్తున్నటువంటి జీతానికి అదనంగా ఇంకొక 6,000 రూపాయలు ప్రభుత్వం ఇచ్చేందుకు అయితే అంగీకరించినట్లుగా అయితే మనకు సమాచారం తెలుస్తుంది. ప్రస్తుతం అయితే మున్సిపల్ కార్మికులతో ఆ సెక్రటరియట్లో అయితే ఇంకా చర్చలు కొనసాగుతున్నాయి. ఇంకా ఏ అంశాల మీద ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుంది, దీనికి సంబంధించి అయితే మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనపడుతుంది. Telugus.com discussion forum for politics, food, entertainment, technology, topic ఏదైనా. Ask questions and get or give answers. ఇంకా live chat, blogs, articles, latest news కి visit Telugus.com.